హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు ముద్ద వంకాయ నా స్టైల్లో ముద్ద వంకాయ ఎలా చేస్తాను విత్ గ్రేవీ మీకు చూపిస్తున్నా. 3 టేబుల్ స్పూన్ నువ్వులు, 1.5 టేబుల్ స్పూన్ పల్లీలు, చిన్న కుడుక ముక్క, ఒక హాఫ్ స్పూన్ ధనియాలు, పావు స్పూన్ మెంతులు, జీలకర్ర ఇవన్నీ ఒక గిన్నెలో వేసి వేయించుకోవాలండి. ఫస్ట్ పల్లీలు వేసాను, తర్వాత నువ్వులు వేస్తున్నాను, తర్వాత ధనియాలు, తర్వాత జీలకర్ర, మెంతులు వేసి అవి కొంచెం గోలిన తర్వాత కుడక వేసి కుడక కూడా కొంచెం గోలించుకున్న తర్వాత బాగా చల్లార్చుకున్నంత వరకు అల్లము ఒక 5-6 ఎల్లిపాయలు వేసి ఫ్రెష్గా దంచుకుంటున్నాను. కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి, చాలా బాగుంటుంది, పేస్ట్లా కాకుండా. ఇంకా అన్నీ చల్లారిన తర్వాత పేస్ట్ పట్టేసుకున్నాను. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో 3 టమాటాలు మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను. డైరెక్ట్గా టమాటా వేస్తే గ్రేవీ కాదండి, డ్రై అయిపోతుంది కర్రీ. ఒక చిన్నవి 2 రెమ్మలు చింతపండు నానబెట్టుకున్నాను. ఆ మసాలాలోనే సాల్ట్, కర్రీకి సరిపడా సాల్ట్, కారం వేసేస్తున్నాను. 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను అండి నేను. 1/2 కేజీ వంకాయలు ఇంకా చింతపండు గుజ్జు మసాలాలో వేసేసి బాగా కలుపుతున్నాను. స్టఫింగ్కి రెడీ చేశాను. ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాతే వంకాయలు కట్ చేయాలండి. టమాటా పేస్ట్ అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత పసుపు, సాల్ట్ వేసి వంకాయలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టఫింగ్ చేస్తున్నా చూడండి. అట్లా నీట్గా పెట్టేసుకోవాలండి, అప్పుడే వంకాయలోకి మసాలా అంతా పడుతుంది. వంకాయ అంటే చాలామందికి ఇష్టం కదండి, మా ఆయనకు కూడా ఫుల్ ఇష్టం. ఇదిగోండి కొంచెం పోపు దినుసులు, ఒక బిర్యానాకు, కొంచెం చెక్క, ఒక 2 ఎండుమిర్చి, ఒక 10 పచ్చిమిర్చి, మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్టు అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నాను. ఆనియన్ కూడా ఫ్రై అయిన తర్వాత వంకాయలు వేసుకోవాలండి. ఆనియన్ పూర్తిగా ఫ్రై అవ్వకముందే వంకాయ వేసుకోవాలి. వంకాయ ఫ్రై అయ్యేంత వరకు ఆనియన్ కూడా ఫ్రై అవుతుంది. పసుపు కింద వేయొద్దండి, కింద వేస్తే ముందే అది మాడిపోతుంది. పైనుంచి పసుపు వేసి ఇంకా మూత పెట్టేసేయాలి. చూడండి, మెల్లిమెల్లిగా కొంచెంగా మగ్గించుకోవాలి, మాడకుండా చూసుకోవాలి. ఈ స్టైల్లో వంకాయ వండండి. మీరు ఎలా వండుతారో నాతో షేర్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే వంకాయ ఇలా చేస్తాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా గ్రేవీ అంతా దీంట్లో వేసేసి కలిపి మూత పెట్టేసేయాలి. ఆ టమాటా కూడా ఉడకనివ్వాలి. ఇప్పుడు మనకు ఎక్స్ట్రా అయిన పేస్ట్లో కొన్ని వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒక నిమిషం మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు వంకాయ 70% ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న గ్రేవీ వాటర్ ఉంది కదా, మసాలా వాటర్, అవి వేసేసి బాగా మిక్స్ చేసి, అలా కొంచెం సూప్ ఉండాలండి, ఉడికిపోయేసరికి కొంచెం చిక్క అవుతుంది. ఇదిగోండి, ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. చిక్కబడింది కదా, అంతేనండి, ఇంకా వంకాయ రెడీ అయిపోయింది. మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎలా వచ్చింది కర్రీ? నచ్చిందా మీకు? నా స్టైల్లో వీలైతే ఇలా ట్రై చేయండి. మీరు ఎలా చేసుకుంటారో నాతో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.